గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మ్ మోక్షేక్. ఈరోజు ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే గ్యాస్ట్రిక్ అండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అందరికీ కూడా గ్యాస్ట్రిక్ అనేది బాగా సమస్యగా మారిపోయింది కదా. దానికి కొన్ని చెప్పుకుందాం. ఓకే, గ్యాస్ట్రిక్కి ఏంటంటే అండి, మెయిన్ గ్యాస్ట్రిక్ రావడానికి రెండు కారణాలండి. ఒకటి, ఫాస్టింగ్ చేస్తారు అందరూ. ఫాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా ఏం తినకుండా ఏం తాగకుండా ఉండకూడదు. ఎంటీ స్టమక్లోనే ఎక్కువ గ్యాస్ ఫిల్ అయిపోద్ది అనమాట. మినిమం ఏంటంటే ఒక 1 hour ఆర్ 1.5 hourకి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ అయినా తీసుకోండి. ఫాస్టింగ్ చేసేవాళ్ళు వాటరే తీసుకోండి. మీరు ఫాస్టింగ్ అంటే ఇంకా ఫుడ్ ఏం తీసుకోకండి. చాలామంది జ్యూస్ అవి తీసేసుకుంటారు, అప్పుడు అది ఫాస్టింగ్ అవ్వదు. జ్యూస్ తీసేసుకొని పాలు తాగేసి బనానాస్ తినేసి ఏవో ఫ్రూట్స్ తినేస్తే అది ఫాస్టింగ్ కాదండి. ఫాస్టింగ్ చేయాలంటే చేయండి. ఎవ్రీ వీక్ 1 day ఫాస్టింగ్ చేస్తే మంచిది కూడా. అది ఒక డైట్ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీ బాడీకి కానీ దానికి కానీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్ల ఫాస్టింగ్ చెయ్యండి, కానీ చూసుకోండి ఎలా చేస్తున్నారు ఏంటన్నది ఒకసారి చూసుకొని చెయ్యండి. ఎవ్రీ 1 hourకి ఒక గ్లాస్ వాటర్ మాత్రం తాగండి. ఓకే, అలా చేస్తే మీకే ఇబ్బంది ఉండదు. అలా చేయకుండా ఫుల్లీ ఇంకా అంటీ స్టమక్తో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే అండి, బాగా బిర్యానీలు తింటారు. బిర్యానీలు తినాలి అని ఊరుకుంటారు. ఆల్రెడీ అది స్పైసీ ఫుడ్. ఆ మసాలా వల్ల ఆల్రెడీ గ్యాస్ అనేది కొంచెం ఫామ్ అవుతుంది. దానికి తోడుగా థమ్స్అప్ అని ఒక డ్రింక్ని ఇస్తారు. ఇలా బిర్యానీ తింటారు, పక్కన థమ్స్అప్ పెట్టుకుంటారు, అది తాగుతారు. ఆ రెండు మిక్స్ అవ్వడం వల్ల కూడా మీ గ్యాస్ట్రిక్ అనేది బాగా వస్తుంది. అందువల్ల దీనికి ఈరోజు నేను ఒకటి చెప్తానండి. ఇది మీకు తెలుసో లేదో, ఆక్యుపంచర్ అని మన బాగా పురాతన కాలంలో అసలు మన దగ్గరే ఉండేది ఆ వైద్యం అనేది. కానీ మన దగ్గర అన్నీ అలాంటివి నచ్చవు కదండి. న్యాచురల్గా ఏవి తగ్గకూడదు. మనకి ఏంటంటే డబ్బులు ఖర్చు అవ్వాలి, మెడిసిన్ రూపంలో వెళ్ళాలి, అప్పుడు క్లియర్ అయితేనే ఓకే ఆ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అనుకుంటాం తప్ప న్యాచురల్గా ఏదైనా తగ్గితే మనకి ఇష్టం ఉండదు. మన ఇండియన్స్ మ్యాక్సిమం చాలామందికి ఇష్టం ఉండదు. డబ్బులు ఖర్చు అయితే తప్ప ఏదైనా తగ్గింది అనిపించుకోవడం నచ్చదన్నమాట. ఇది అలా చైనాలో ఇప్పటికీ కూడా చాలా చోట్ల చేస్తారు. చైనాలో, కొరియాలో మీరు కొరియన్ సీరియల్స్ చూసినట్లయితే అక్కడ ఆక్యుపంచర్ని బాగా ఉపయోగిస్తారు. ఓకే అండి, గ్యాస్ట్రిక్కి ఏం చేయాలంటే, ఇలా ఉంది కదండి చెయ్యి, ఇలా చెయ్యిని పెట్టి ఇలా ఈ పిడికిల్ని ఇలా పెట్టేసి ఈ టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్తోని ఇలా గట్టిగా ఇలా మీరు గుద్దాలండి. ప్రతి చోట ఇలా 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 అంటూ ఉంటే మీకు గ్యాస్ అనేది లోపల ఉంది కదా, అది బయటకు వస్తుంది, తేపులా వస్తుంది అన్నమాట. ఒక 1 minute ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఆల్రెడీ నా స్టమక్లో ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి లేవు, బట్ స్టిల్ ఇలా ఇవ్వడం వల్ల ప్రెషర్ మనకి ఏంటంటే నర్వస్ సిస్టమ్ అంతా ఇక్కడి నుండి టోస్ వరకు, ఈ ఫింగర్స్ వరకు అంతా కూడా నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. అందువల్ల ఇక్కడ నర్వస్ ఏంటంటే లోపల ఇంటెస్టైన్కి వాటికి సంబంధించినవి అనమాట. ఇలాగే ఇటు సైడ్ కూడా మనం చేస్తాం. ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న గ్యాస్ అది బయటకు వచ్చేస్తుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మీకు స్టమక్ కూడా చాలా క్లీన్ అయిపోతుంది. అందువల్ల ఇలా చెయ్యండి, చాలా మంచిది. అండ్ ఇంకా స్పైనల్ కార్డ్, మళ్ళీ మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఇది ఇలా పెట్టేసి ఇలా ఈ 3 fingers ఉన్నాయి కదా, ఇలా పట్టుకొని ఇలా మీరు అంటూ ఉండండి డైలీ ఒక 2 minutes. ఇలా ఈ చేతికో 1 minute, మళ్ళీ ఈ చేతికి ఇంకొక 1 minute. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు కీళ్ళ నొప్పులు అలాంటివి ఉండవన్నమాట. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా గ్యాస్ట్రిక్కి ఇంకొకటి అండి రెమెడీ ఏంటంటే, మనకి గ్యాస్ట్రిక్ పూర్తిగా పోవాలి అంటే ఆయుర్వేదది ఏంటంటే మన ఇంట్లో దొరికేవేనండి, ఎక్కడి నుంచి తెచ్చుకొని అవసరంలా. ఒక 100 grams వాము తీసుకోండి, 100 grams ఆవు నెయ్యి తీసుకోండి, ఇంకో 100 grams పటికి బెల్లం, ఇలా ముక్కలా ఉంటాయి కదండి, అవి చిప్స్ కాదు, చిన్నవి కాదు, ఆ పటికి బెల్లం ఒక 100 grams తీసుకోండి.
ఏం చేస్తారంటే ముందు ఆ వాము వేపేసేయండి, కళాయి పెట్టేసి వేపేసేయండి. శుభ్రంగా అది కొంచెం వేగిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. మళ్ళీ మాడిపోకూడదు, కలర్ జస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, మీకు ఆ అరోమా వస్తుంది. అది ఫ్రై అయిపోయిన వెంటనే అది అరోమా ఒకటి వస్తుంది, అది మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు దించేసి అది కొంచెం చల్లారి పెట్టిన తర్వాత మిక్సీలో కొట్టేయండి, కొట్టేసి అది జల్లించేసేయండి. మళ్ళీ పటికి బెల్లం కూడా మిక్సీ కొట్టేసి జల్లించేసేయండి. ఈ రెండు మిక్స్ చేయండి. ఆవు నెయ్యి ఉందిగా, ఆవు నెయ్యి కొంచెం కరిగించేసి కొంచెం కాసేపు మరిగించేసి అది మరిగిన తర్వాత ఈ 3 మిశ్రమం ఉంది కదండి, ఈ 3 కలిపిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ మీల్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, మీరు బ్రేక్ఫాస్ట్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 స్పూన్ అండి అది వేసేసుకోండి. అలా చెయ్యండి. ఒక 1 మంత్ చేసిన తర్వాత మీకు అసలు గ్యాస్ట్రిక్ అనేది ఉండదు. ట్రై చేసి చూడండి. నాకైతే వర్క్ అయింది. మరి ఇంకా బాగా గ్యాస్ట్రిక్ ఉంటే వర్క్ అవ్వట్లేదు అంటే నేనేం చేయలేను, బట్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు చెప్పాను కదండి ఇలా చేయమని, ఇది గ్యాస్ట్రిక్ బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక రెమెడీ చెప్పాను కదా, అది కూడా బాగా వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా ఉంది అనేది. ఓకే అండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.